ఇప్పుడు తాడి చెట్టు నాటినావా? నాటవు. నువ్వు నాటాలే. గౌన్ లో ఎవ్వరు కూడా తాడి చెట్టు నాటరు. కానీ అదే మిరపతోట నాటుతారు, పత్తి నాటుతారు, వరి నాటుతారు, ఇది ఏదైనా ఇతరత్ర పంటలు నాటుతారు కానీ తాడి చెట్టు నాటరు. ఒక్కసారి నాటితే దాని ప్రాణం ఉన్నంత కాలం మనకు ప్రాణం వస్తుంది, సంపదిస్తుంది. కానీ టెంపరీగా ఇచ్చే సంపదను మాత్రం నాటుతాం మనం. దాని మీద ఉన్న మమకారం కంటే తాడి చెట్టు ఎక్కువ ఉండాలి. అయినా తనకు తానే వేల జన్మలిచ్చుకుంట తరతరాల వారసత్వమై ఉంటది. కులవృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది. తను బతకటం కొరకు తోటి వాటిని తప్ప మర్రి మానుకు పుర్రెలో పురుడు వస్తది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. తాడి చెట్టు తాతల కాలంలో కట్టింది ఇంజనీరు ఇటుక లేనట్టి వంతెన. ప్లాస్టిక్ పైపులు లేని కాలంలోనే ఊట బావికి మూట దోణెలందించి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రలు నేడు కుమ్మరోళ్ళ వృత్తి పైవాత పెట్టిన మహిళ మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరచిన ఆ మట్టి ముద్దల నట్టి సుట్టుగట్టుకొని దొరగారి కడుపులో కళ్ళు వస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఊరి మీద ఏడ జాగ దొరకనట్టు చెట్టు మీదే ఉడత కాపురం పెడుతది. వడ్రంగి పిట్టేమో ఇల్లు కట్టుకోను ముక్కునే ఉలి చేసి తొలిగొట్టుతుంటది. తాటి కమ్మకు దండ పండ్లు కాసినట్టు రామశిలకల గుంపు ముచ్చటిస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. ఏ కులం వాడైన ఊరిలో కనుమూస్తే పచ్చి కమ్మల పరుపు పాడకందిస్తది. చుట్టాలు బంధువులు అందరితో పాటుగా మనిషిలాగే తాను కాడిదాకొస్తది. వానవరలకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడుగయి కాపాడుతుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. పొరుక ఒదిగి పెట్టి తడకగట్టుతుంటే మట్ట జీరి నార పొట్టెలందిస్తది. గిరుకలేక బాయి పెరుగుగా కనిపిస్తే బిల్ల దూలాలిచ్చి నీళ్లు తోడిస్తది. పిడుగుబడి తల మొగిరాని పోయిన పొట్టనంతా పిట్ట గుళ్ళ కర్పిస్తది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ.